విజయవాడ దుర్గమ్మకు రాష్ట్రం నుంచి ప్రతి ఏడాది సమర్పించే బోనాలను భక్తి శ్రద్ధలతో అందించారు. భాగ్యనగర్ మహాంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. రాష్ట్రం నుంచి సుమారు 2000 మంది భక్తులు ర్యాలీగా తరలివచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. విజయవాడ పాతబస్తీ జమ్మిదొడ్డి చెట్టు వద్ద అమ్మవారికి దేవతామూర్తులకు దుర్గగుడి అర్చకులు, తెలంగాణ నుంచి బంగారు బోనంతో వచ్చిన జోగిని శ్యామలాదేవి, పలువురు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత బ్రాహ్మణ వీధి నుంచి ఇంద్రకిలాద్రి వరకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలండి. భాగ్యనగర్ నుంచి పాతబస్తీ నుంచి ఇది బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి బంగారు పాత్రలో ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారికి కనకదుర్గమ్మకి బంగారు పాత్రలో ఇవాళ నైవేద్యం సమర్పించుకోవడం జరుగుతుంది. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం తప్పకుండా ఇక్కడ బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించుకోవడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. ముందుగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకాలంలో వర్షాలు మంచిగా పడి పాడి పంటలు, గొడ్డు గోదాలు అన్ని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు మంచిగా ఉండాలి, ఇరు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలి, ఎట్లాంటి ఈది బాధలతో కానీ ఎట్లాంటి అనారోగ్యంతో కానీ బాధపడొద్దని అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. కాబట్టి 360 రోజులు అమ్మ కాపాడుతుంది. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఏటా ఆనవాయితీకి 16 సంవత్సరాల నుంచి బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి కనకదుర్గ టెంపుల్ కు సమర్పించడం జరుగుతుంది. సమర్పించడంలో మాకెంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రతిసారి బంగారు బోనం ఒకటే ఉంటుండే, ఈసారి బంగారు బోనం, వెండి బోనం 4 బోనాలతో 4 అవికలతో తీస్తున్నామండి.